500 రూపాయల నకిలీ నోట్లతో ప్రారంభమైన కేసు భారీ అంతరాష్ట్ర దొంగ నోట్ల రాకెట్ గా మారింది. జిల్లా ఎస్పీ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఏఎస్పీ బి చైతన్య రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన 8 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ ముఠాను గుట్టురట్టు చేశాయి. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన 12 మంది సభ్యుల ముఠాలో 8 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆ వైన్ షాప్లో పనిచేసే అఖిల్ అనే వ్యక్తి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఏ గుడ్ సిటిజన్, ఆయన బాధ్యతగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇమీడియట్గా మేము దాన్ని వెరిఫై చేస్తే అవి ఫేక్ నోట్స్ అనేది తెలిసింది. దాని సోర్సెస్ కనిపెట్టే ప్రాసెస్లో మనకు కామారెడ్డిలో ఎవరైతే దాన్ని వినియోగించి వైన్ని ఇక్కడిని పర్చేజ్ చేస్తారో ఆ పర్సన్ని కూడా పట్టుకోవడం జరిగింది. అండ్ అతని దగ్గర నుంచి చాలా విషయాలు మనకు తెలిసినాయి. ముఖ్యంగా ఈ ఫేక్ కరెన్సీ అనేది, ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ అనేది పోస్టల్ అండ్ కొరియర్ ద్వారా వివిధ రాష్ట్రాలకి కస్టమర్స్కి వెళ్తున్నట్టుగా మాకు తెలిసింది. ఇమీడియట్లీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసుకొని ఆ టీమ్స్ ద్వారా ఇమీడియట్గా మనం పంపడం జరిగింది. మొదట మనం పంపించింది వెస్ట్ బెంగాల్లో కోల్కతాకి. ఆ కోల్కతాలో మనకు ఒక పర్సన్ ఎవరైతే దీన్ని పోస్ట్ చేశాడో సౌరభ్ని, ఆ పర్సన్ దొరకడం జరిగింది. ఆ పర్సన్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ పర్సన్ కేవలం ఓన్లీ దీన్ని ఫేస్బుక్లో పబ్లిసిటీ చేసే ఏజెంట్ అతను. ఇతనికి యాక్చువల్గా సోర్స్ అనేది తెలియదు. ఇతనికి కేవలం ఇతని డ్యూటీ ఏంటంటే ఫేస్బుక్లో మల్టిపుల్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి ఈ కరెన్సీని సర్క్యులేట్ చేయడం. ఈ కరెన్సీని సర్క్యులేట్ చేసే ఫేస్బుక్ గ్రూప్లకు రకరకాల పేర్లతో వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు. కరెన్సీ, సెకండ్ కరెన్సీ అని, అండ్ థర్డ్ కరెన్సీ అని చెప్పేసి, చిరిగిపోయిన నోట్లు వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారని చెప్పేసి, ఇలా డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు క్రియేట్ చేసుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ అందరికీ పెడతారు. ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ కాంటాక్ట్ చేస్తే ఇతను ఆ కస్టమర్స్కి 1:2 రేషియోలు, అంటే ₹1,00,000 2,00,000 ఫేక్ కరెన్సీ, అంటే ₹1,00,000 ఫోన్పే చేయించుకొని 2,00,000 ఫేక్ కరెన్సీ ఇతను టీటీడీసీ కొరియర్ ద్వారా లేదా ఇతర కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది. ఈ సౌరభ్ పేకి సోర్స్ కనుక్కుంటే మనకి ఇతనికి ఒకటి కోల్కతాలోనే పండిత్ అనే వ్యక్తి దగ్గర నుంచి, ఇంకోటి గ్వాలియర్ దగ్గర నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాసెస్లో ఇంకా కొన్ని టీమ్స్ ఫామ్ చేసి ఆ 2 లొకేషన్స్ పంపిస్తే మనకు అక్కడ నుంచి కూడా బీహార్కి లీడ్ దొరికింది మా టీమ్స్కి. ఆ బీహార్లో మనకి ఈ నెట్వర్క్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఈ కౌంటర్ఫిట్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నాడో అతను దొరకడం జరిగింది. అండ్ ఆ బీహార్లో అతను ఉన్న చోటు కూడా చాలా మారుమూల ప్రాంతంలో దావత్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతని ఇంటి వద్ద అపహరణ చేయడం జరిగింది. అది రిమోట్ కార్నర్, మన బార్డర్కి రిమోట్ కార్నర్ ఉన్న ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్ అది. అతని దగ్గర నుంచి కూడా ఇందులో ఉన్న చాలా మెటీరియల్, 80% ఆఫ్ ద మెటీరియల్ తీసి అతని దగ్గర చేయడం జరిగింది. అతను ఒక గవర్నమెంట్ టీచర్, బీహార్ గవర్నమెంట్ టీచర్. అతను ఎంఎస్సీ కెమిస్ట్రీలో కూడా ఎక్స్పర్ట్. ఆయనకు ఈ ఇంక్ మిక్సింగ్, కెమికల్ కాంపోజిషన్ అంతా కూడా అతనికి ఐడియా ఉంది. సో దాని ద్వారా అతని కాంపోజిషన్స్ తోటి ఈ ఫేక్ కరెన్సీని ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ 90% మ్యాచ్ అయ్యే విధంగా దాన్ని ప్రింటింగ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ప్రింటింగ్ చేసిన తర్వాత ఇతనికి చాలామంది ఏజెంట్స్ ఉన్నారు. ఆ ఏజెంట్స్లో కొంతమంది ఛత్తీస్గఢ్లో ఉన్నారు, కొంతమంది మహారాష్ట్ర, కొంతమంది యూపీలో ఉన్నారు. వీళ్ళందరితో అతను ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని, అందులో ఛత్తీస్గఢ్లో ఇతని ఏజెంట్ నందులాల్ జంగడే, ఛత్తీస్గఢ్లో ఇతని ఏజెంట్ చట్రామ్, అండ్ వెస్ట్ బెంగాల్లో ఇందాక చెప్పినట్టుగా సౌరవ్ డే, అండ్ వెస్ట్ బెంగాల్లో 1 మోర్ ఏజెంట్ ఉన్నారు హరినారాయణ, అండ్ వెస్ట్ బెంగాల్లో 3వ ఏజెంట్ పండిత్, ఇందాక మనం డిస్కస్ చేసిన పండిత్. లఖన్ కుమార్ అని చెప్పి యూపీలో ఇతను ఏజెంట్ ఉన్నాడు. అండ్ దివాకర్ చౌదరి అని యూపీలో ఇంకో ఏజెంట్, సత్యదేవ్ యాదవ్, శివశర్మ మహారాష్ట్రలో ఒక ఏజెంట్. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ స్టేట్లలో ఉండి ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి వీళ్ళు ఇది సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు వీళ్ళు దొరకకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్లో ఉండడం. అండ్ ఈ నెట్వర్క్ అంతా కూడా పోలీసు వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా కూడా
అక్కడ వరకు మాత్రమే లిమిట్ అయిపోయి ఇంకో స్టేట్కి వెళ్ళకపోవడం వల్ల ఈ ఇంటైర్ నెట్వర్క్ ఇప్పటి వరకు బస్ట్ కాలేదు. బట్ కామారెడ్డి పోలీస్ ఏదైతే పట్టుకొని దాని సోర్స్ వరకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో దాని సోర్స్ దాకా వెళ్ళి ఆ బీహార్లో ఆ సోర్స్ పాయింట్ ఆ ప్రింటింగ్ మిషన్ కూడా పట్టుకోవడం జరిగింది. అతను కూడా మన కస్టడీలో ఉన్నాడు. ఇది కాకుండా మనకు మహారాష్ట్ర గోడియా ప్లేస్లో కూడా మనకి ఇంకొక ప్రింటింగ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అది మనకు కొంచెం సమయం తక్కువ ఉన్నటువంటి లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తూ కూడా వాళ్ళు కూడా అతను అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ అతని వద్ద నుంచి కూడా ఇందులో 2 ప్రింటర్స్ కూడా అతని ఇంటి దగ్గర కూడా కొంత ఫేక్ కరెన్సీ కూడా అండ్ బాండ్ పేపర్స్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ నెట్వర్క్ కూడా సోషల్ మీడియా ద్వారా ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ నెట్వర్క్కి మెయిన్ కీ పాయింట్ మన పబ్లిక్లో ఉన్న గ్రీడ్ 1:2 రేషియోలో డబ్బులు వస్తాయి, డబల్ అమౌంట్ వస్తుందని గ్రీడ్ తోటి వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే సోర్స్ దగ్గర ప్రింటింగ్ చేస్తున్నారో కౌంటర్ఫీట్ కరెన్సీని అతను 1:2.5 రేషియోలో కూడా వీళ్ళందరికీ ఏజెంట్స్ సప్లై చేస్తాడు. ఏజెంట్ మార్జిన్ 1:0.5. ఈ మార్జిన్ తోటి ఏజెంట్స్ ఇది ఆపరేట్ చేయడం జరుగుతాం. ఇదంతా నెట్వర్క్ కూడా గత 8-9 మంత్స్ నుంచి కూడా చాలా విపరీతంగా నడుస్తూ ఉంది. మనం 2024 RBI డేటా తీసుకుంటే 2,17,000 ఫేక్ కరెన్సీ నోట్స్ వాల్యూ కాదు, ఓన్లీ పీసెస్ మనం ఇండియన్ ఎకానమీలో మనకు సర్క్యులేట్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా దీని ఇంపాక్ట్ మన ఇండియన్ ఎకానమీ మీద చాలా ఉంటుంది. ఇందులో మనం ఒక కస్టమర్ని హైదరాబాద్లో పట్టుకోవడం జరిగింది. అతని వద్ద 63,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. మిగతా 37,000 అతను ఖర్చు పెట్టేసాం. వాళ్ళు బేసికలీ ఫ్రమ్ తమిళనాడు బట్ సెటిల్ ఇన్ హైదరాబాద్. వాళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు అబ్స్కాండ్గా ఉన్నాడు. బట్ వాళ్ళ కొడుకు మనకు దొరకడం జరిగింది. ఎక్కువ అత్యాశ అండ్ ఈ పర్సన్ ఈ ఏజెంట్ ద్వారా ఈ మెయిన్ సోర్స్కి బీహార్ ఉన్న ప్రింటింగ్ మిషన్కి 3 కోట్ల రూపాయల ఫేక్ కరెన్సీ కూడా ఆర్డర్ పెట్టినట్టుగా కూడా మనకు వాయిస్ రికార్డింగ్స్ కూడా మెసేజెస్ అన్నీ కూడా మనకు లభ్యమైనవి. ఈ ఫేక్ కరెన్సీ అనేది మన ఇండియన్ ఎకానమీకి చాలా పెద్ద ఫ్లో, అది ఇన్ఫ్లేషన్కి చాలా పెద్ద రీజన్ అవుతుంది. అండ్ బ్లాక్ మార్కెటింగ్కి, టెర్రరిస్ట్ ఫండింగ్ విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి కనపడేలా తెలిసేలాగా ఇది కొంచెం ఎలివేటెడ్ ప్రింట్ ఉంటుంది. చేతులతోటి తాకితే తెలుస్తుంది. సో అలా ఎలివేటెడ్ ప్రింట్స్ ఉన్నవి వచ్చేసి 3 ఉంటాయి. 13 ఇక్కడ బ్లీడ్ మార్క్స్ ఉంటాయి. ఈ లైన్స్ విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళు ఇలా పట్టుకున్నా కానీ ఆ స్పర్శతో తెలుస్తుంది ఇది కరెక్ట్ నోట్ అని. వెరాజ్ ఇది ఈ ఫేక్ నోట్లో అది అలా ఉండదు. సారీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఎంబ్లమ్ కూడా కొంచెం ఎలివేటెడ్ ప్రింట్ ఉంటుంది, ఉబ్బెత్తుగా ఉంటుంది. ఫేక్ నోట్లో అది అలా ఉంటుంది. సో ఈ ఫేక్ నోట్లో ఇది చాలా ప్లెయిన్గా ఉంటుంది. అండ్ దెన్ ఇప్పుడు బొమ్మ దగ్గర లైట్గా ఇది డైరెక్ట్ మన కంటికి కనపడదు, భారత్ ఇండియా అని రాసి ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది సెక్యూరిటీ ఫీచర్. ఇది ఫేక్ నోట్లో కనపడదు. సెక్యూరిటీ థ్రెడ్, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సెక్యూరిటీ థ్రెడ్ వచ్చేసి గ్రీన్ అండ్ ఒక సైడ్ నుంచి చూస్తే గ్రీన్ కలర్లో ఉంటుంది. కొంచెం నోట్ని టేక్ చేస్తే అది బ్లూ కలర్లో ఉంటుంది. అండ్ దాని మీద RBI అండ్ భారత్ అని హిందీలో రాసి ఉంటుంది, RBI అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇప్పుడు మాకు దొరికిన ఈ ఫేక్ కరెన్సీలో వాళ్ళు అది కూడా చేయగలిగారు, ఈ సెక్యూరిటీ థ్రెడ్ కూడా పెట్టగలిగారు. సో కొంతమంది అది కూడా పెడుతున్నారు. అండ్ దెన్ ఇది అవుట్ సైడ్ ఇండియా ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా అన్నది ఇంకా మనకు తెలియలేదు. బట్ మనము సీజ్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎక్కడైతే సోర్స్ పాయింట్ ఉన్నాయో బీహార్, వెస్ట్ బెంగాల్, ఇవి కూడా మనకు బంగ్లాదేశ్కి, నేపాల్కి బార్డర్ ఉండడం వల్ల ఈ యాంగిల్లో కూడా మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దాంట్లో ఏమైనా కనెక్షన్ ఉందా, అక్కడ నుంచి మన ఏజెంట్స్ ద్వారా ఆ ఏరియాస్ నుంచి కూడా మనము దీన్ని దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఈ ప్రాసెస్లో సమయం తక్కువ ఉండడం వల్ల మనం కొంతమందిని ముందే మీడియాకి చెప్పకుండానే రిమాండ్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆపరేషన్ మొత్తం కూడా 15 రోజుల్లో మనకి సమయం తక్కువ ఉంది. మీడియాకు మనం ఎక్స్పోజ్ చేస్తే ఆపరేషన్ మొత్తం ఫెయిల్ అవుతున్న ఉద్దేశంతో ఆల్రెడీ ఒక 4 మేము రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అది కాకుండా
ఈరోజు ఇంకో నలుగురిని కూడా మేము రిమాండ్ చేస్తా ఉన్నాము. మెయిన్ పర్సన్ కూడా మనకు దొరకడం జరిగింది. ఇంకా మన నలుగురు ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. ఆ నలుగురిలో మన ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ ముగ్గురిని ఆల్రెడీ కన్సర్న్ పోలీస్ వాళ్ళు అంటే మహారాష్ట్ర పోలీస్ అండ్ వెస్ట్ బెంగాల్ పోలీస్ వాళ్ళు, కోల్కతా పోలీస్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తోటి అరెస్ట్ చేసి వాళ్ళకు సపరేట్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని జైలుకి పంపడం జరిగింది. వాళ్ళకు కూడా మనము ఒక వారెంట్ వేసుకొని మన కేసులో పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం.